అన్న. నమస్కారం నమస్తే అన్న. సారీమా మదర్ ఇది అయ్యారంట కదా. అవునన్న, అంటే 100 years లేదన్నా. ఓల్డ్ ఏజ్ అనా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయమ్మా? ఏం లేదన్నా, నిన్నటి వరకు కూడా ఇంట్లోనే ఉండింది, ఇక్కడ ఊళ్ళో ఉండింది ఎప్పుడు. ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు, బాగుండింది. ఓకే మా మనం డెస్టినీ ఎవరు కాదండి. అదే తర్వాత టేక్ ఫార్వర్డ్. అదే 100 years బాగా పొలాల్లో పనిచేసామే, అచ్చా. అందుకోసమే అన్నాళ్ళు అట్లే బతికింది ఆమె. అదే వాళ్ళకంతా హెల్త్ కొంత ఎప్పుడు పని చేయడమే వాళ్ళకు పెద్ద రిలీఫ్ కూడా, స్ట్రెస్ నో స్ట్రెస్. అదే సమయంలో ఎక్సర్సైజ్, పనే ఎక్సర్సైజ్ వాళ్ళకి. పొలాల్లో చేస్తాడే మళ్ళీ ఇంటి దగ్గర పాడి చేసేది, బాగా దండిగా పాలు మజ్జిగ అట్లా అంతా చేసేది. సేద్యం తప్ప వేరేది ఏం లేదు కాబట్టి గ్రేట్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు అందరూ అంతే కదా, మన వాళ్ళందరూ వాళ్ళే ఎక్కువ కాలం బతుకుతున్నారు ఏమనిపిస్తుంది ఇప్పుడు. ఇంకా వచ్చింది మనకు కూడా. ఇప్పుడు ఏంటంటే హెల్త్ ఇంప్రూవ్ అవుతా ఉంది, స్టాండర్డ్స్. ఇప్పుడు మీరు దండికి ప్రచారం చేస్తున్నారు, మరి ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు చూడాలి. ఇది హెల్త్ గురించి మీరు బాగా చెప్తున్నారు అన్ని చోట్ల. హెల్త్ గురించి చెప్తున్నాను, ఇంకొకటి పిల్లల గురించి కూడా చెప్తున్నాను. ఈ రెండు నాకు ఫ్యూచర్. పిల్లలే సంపద. పిల్లల దాంట్లో మేము ఏకీభవించడం మీతో. మీరు ఏకీభవించకపోయినా అది రియాలిటీ. ఇప్పుడంతా చైనా అయిపోయింది, సింగపూర్ కూడా అయిపోయింది. సింగపూర్ is adopting children from Indonesia. సింగపూర్ ఆ పరిస్థితికి వచ్చేసారు. మనము చైనా ఏదన్నా అంటే రెండు పెద్ద దేశాలు, జనాభా ఎక్కువ. చైనా కూడా పడిపోయింది, అయిపోయింది అది. ఇంకా వాళ్ళు 100 కోట్లకు వచ్చేస్తారు తొందరలో. అది మనం 140, 170 వరకు పోతాం, అక్కడి నుంచి కిందకి వస్తాం. కానీ వాళ్ళు ఇప్పుడు ఆ నుంచి 170 తగ్గుతూ వస్తాం. సింగపూర్ అయిపోయింది, సౌత్ ఇండియా అయిపోయింది, రీప్లేస్మెంట్ లెవెల్లో లేవు మనం. 2.1 ఉంటే రీప్లేస్మెంట్ మనది 1.5. అన్నా అన్న కలుస్తా అన్న వచ్చిన తర్వాత.